హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉత్తరాఖండ్లోని జరిగిన ఘోర మంచు చర్య విరిగిపడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయితే రేపింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 46 మందిని భారత సైన్యానికి చెందిన ఐబెక్స్ బ్రిగేడ్ సురక్షితంగా రక్షించింది. ఈ ఘటన ఎలా జరిగింది, రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగింది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 28 ఉదయం 7:15 ఆ టైంలో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా మానా గ్రామం సమీపంలో మంచు చర్యలు అయితే విరిగిపడ్డాయి. ఆ సమయంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ శిబిరంలో 54 మంది కార్మికులైతే ఉన్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యానికి చెందిన ఐబెక్స్ బ్రిగేడ్ రంగంలోకి అయితే దిగింది. 1 గంటలోపే రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో వీళ్ళకి ఎన్నో సవాళ్ళు అయితే ఎదురయ్యాయి. రహదారులు పూర్తిగా మంచులో అయితే కూరుకుపోయాయి. వీళ్ళు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు అయితే ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో సహాయక బృందాలు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఐబెక్స్ బ్రిగేడ్ ఈ దళం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మనం. ఐబెక్స్ బ్రిగేడ్ భారత సైన్యానికి చెందిన ఒక ప్రత్యేకమైన పర్వతా దళం. ఈ దళానికి పేరు పెట్టింది ఐబెక్స్ అనే మౌంటైన్ గోట్ జాతికి సంబంధించింది. ఇది 9,000 నుంచి 15,000 అడుగుల ఎత్తులో పనిచేయగల సామర్థ్యం కలిగిన రెస్క్యూ టీం. -46 డిగ్రీల ఉష్ణోగ్రతలకు కూడా ఈ రెస్క్యూ టీం పనిచేయగలదు. అత్యధిక ఎత్తులో వీళ్ళు ఆపరేషన్ చేయడానికి వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ అయితే తీసుకుంటారు. ఐబెక్స్ బ్రిగేడ్ సైనికులు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు. మంచుకి గాలుల దాటికి వీరు ఇబ్బంది పడినా కూడా వీళ్ళు ప్రాణాలు కాపాడటానికైతే వెనుకాడరు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఐబెక్స్ బ్రిగేడ్ 5 సవాళ్ళను అయితే ప్రధానంగా ఎదుర్కొంది. అవేంటంటే వాతావరణంలో లోపం వల్ల హిమపాతం, భారీగా గాలులు, -10 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రిపూట సహాయక చర్యలు మరింత కష్టంగా అయితే మారాయి. మంచు కారణంగా ఏమీ కనిపించకపోవడం వల్ల హెలికాప్టర్ల ద్వారా కూడా సహాయం అందించడం కొంచెం కష్టంగా అయితే మారింది. తర్వాత హైపోథెర్మియా ప్రమాదం. మంచులో చిక్కుకున్న కార్మికులకు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవటం, దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది. తర్వాత వనరుల కొరత. రహదారులు మూసుకుపోవడంతో సహాయక బృందాలకు చేరుకోవడంలో అయితే ఆలస్యమైంది. తర్వాత కమ్యూనికేషన్ సమస్యలు కూడా. ఈ మంచు గాలుల వల్ల సిగ్నల్స్ సరిగా లేకపోవటం, కమ్యూనికేషన్ కట్ అవటం, దీనివల్ల సహాయక బృందాల మధ్య సమన్వయం కష్టమైంది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా భారత సైన్యం అయితే అద్భుతంగా స్పందించింది. ఘటన జరిగిన 45 నిమిషాల్లోపే సహాయక బృందం అక్కడికైతే చేరుకుంది. 170 మంది సైనికులు ఈ రెస్క్యూ ఆపరేషన్లో అయితే పాల్గొన్నారు. 46 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలించిన గాయపడిన వారైతే చికిత్స తీసుకుంటున్నారు అక్కడ. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కేంద్రం నష్టపరిహారం అయితే ప్రకటించాయి. గాయపడిన వారికైతే ఉచిత వైద్యం అందిస్తున్నారు. మిగిలిన బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయపడుతుందని అక్కడ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో మనకు హిమపాతాలు ఎంత భయంకరమైనవో, అలాగే భారత సైన్యం ఎంత శక్తివంతంగా స్పందించిందో ఈ విషయం ద్వారా తెలియజేస్తుంది. 46 మంది ప్రాణాలు నిలిపిన భారత సైన్యం, ఐబెక్స్ బ్రిగేడ్, ఎయిర్ ఫోర్స్ బృందాలకు మనం హృదయపూర్వకంగా అభినందనలు అయితే తెలియచేద్దాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవ నివాళులర్పించి వారికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేద్దాం. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ కొలీగ్స్తో షేర్ చేయండి. మన కంటెంట్ కనుక నచ్చితే మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.